హల్లెలూయా. దేవుని స్తోత్రం. 6వ మాట ధ్యానం విజయక్రమ చేస్తున్నాం. అందరికీ వందనాలండి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు దేవా, జీవం గల దేవా, మీకు వేలాది స్తోత్రం ప్రభా. మమ్ములను మీ సన్నిధిలో చేర్చుకొని ప్రభా నడిపిస్తున్న విధానికే మీకు వేలాది స్తోత్రం ప్రభా. యేసయ్య మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ కష్ట దినముల్లో ప్రభా మేము మీ దగ్గరికి చేరి ప్రార్థన చేస్తుండగా ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మీ కృపతో నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. జరగబోయే కార్యమంతట్లో ప్రభా మీరే ఘనతను తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా చెప్తున్న వాక్యంలో మీరుండండి ప్రభా. నా నోటిని మీ బోరగా మాడుకొని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ముందుగా అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు. దేవుడు శిలువ మీద పలికిన 7 మాటలలో నాకు 6వ మాటని చెప్పమని ఇచ్చారు. 6వ మాట ఏంటంటే సమాప్తమైనది. సమాప్తమైనది అన్నది ఈ 7 మాటల్లో అతి చిన్న మాట అయినను దానికి అమూల్యమైన మాటగా అర్థంగా ఉంది. ఎందుకంటే దీంట్లో నిగూఢ అర్థము దాగి ఉంది. నశించిన వాటిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అని వ్రాయబడినది. దేవుడు నశించిన వాటిని, నశించింది ఏమే నశించింది మనందరికీ తెలుసు. మన జీవితాల్లో ప్రభా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, పాపములో కొట్టుకుంటూ జీవిస్తున్న మనలను ఆ దేవాది దేవుడు రక్షించడానికి నరరూపిగా ఈ భూమి మీదకి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి అతి హీనంగా, అతి ఘోరాతి ఘోరంగా మన కోసం మరణించారు. మన ఆది తల్లిదండ్రులు అవలను దేవుడు సృష్టించారు. కానీ వారి పాపం వలన మనము కూడా పాపంలో పడి ఉన్నాం ప్రభా. ఈ వాక్యాన్ని ప్రభా మేమందరం ధ్యానం చేస్తుండగా ప్రభా మా పక్షాన మీరు నుండి నడిపించండి. అనేక పాపములు అంటే మనందరికీ తెలుసు, జన్మ పాపంతోనే మనం ఈ భూమి మీదకి వచ్చాం. సో పాపం లేకుండా మనిషి ఎవరూ లేరు. పాపాలు మనకి ఎన్నో రకమైన పాపాలు ఉన్నాయి. పాపాలు ఎలా అంటే చూస్తూ పాపం చేస్తాం, ఆలోచిస్తూ పాపం చేస్తాం. ఒక బుక్లో రాస్తారు, మానవుడు రోజుకి ఎన్నో లక్షల పాపాలు చేస్తాడంట, ఎన్నో లక్షలు. సో మనం దేవుడికి ఎంత రుణపడి ఉండాలి. మన పాపంలో మనల్ని క్షమిస్తూ ప్రభు మమ్మల్ని నడిపిస్తూ ప్రతినిత్యము మన ప్రయాణంలోనూ, మనం చేస్తున్న పనుల్లోనూ, మన ప్రతి దిన కార్యంలోనూ ప్రభు మమ్మల్ని కాపాడుతున్న నడిపిస్తున్న విధానానికి మనం ఎంతగానో రుణపడి ఉండాలి. మరి ముఖ్యంగా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభువు సమస్తము సమాప్తమైనదని చెప్పి విన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన చేయాల్సిన పని, దేవుడు ఏదైతే తన తండ్రి ఏదైతే బాధ్యతను మన యేసు ప్రభుకి ఇచ్చారో ఆ బాధ్యతను తను నిర్వర్తించి సమాప్తమి అయినది అని ఆయన గర్వంగా చెప్పగలిగారు. ఆయన చేసిన పని సమాప్తమని చెప్పగలిగారంటే దాంట్లో ఎంతో అర్థం ఉంది. ఆయన పుట్టిన దగ్గర నుంచి 33.5 సంవత్సరాలు జీవించారు. 33 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేస్తూ, సేవ చేస్తూ, మనలో అందరికీ ఆ టైంలో అందరికీ బాగు చేస్తూ, స్వస్థతిస్తూ, వాక్యాన్ని బోధిస్తూ ఒక సన్మార్గంలో నడిపించారు. ఆ టైంలో కూడా ప్రభువు ఎంతగానో వేదనతో, ఆవేదనతో ప్రభు మన చెంత ఉండి మనల్ని నడిపించారు. అనేక విధములైన గొప్ప కార్యములు మన పట్ల జరిగిస్తూ మనం నడిపిస్తున్న దేవుడు ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తాం. ఈ వాక్యాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ
సెలవు తీసుకుంటాం. దేవునికి స్తోత్రం.